హైడోస్ ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులకు దండం పెట్టమని చెప్తున్నా. మీ కూతుళ్ళని ఎవరికైనా నుంచి పెళ్లి చేస్తున్నప్పుడు ముందు వెనక ఆలోచించుకోండి. గుడ్డేది చేలో పడ్డట్టు పిల్లడు మంచోడలే, మనకు తెలిసినోడలే, పర్లేదులే, బాగానే ఉంటారు అనుకోని ఇస్తే వాడి గుణగణాలు తెలియకపోయినా పెళ్లితో అక్కడ కొంచెం తేడాగా ఉన్నా దయచేసి ఆ తర్వాత సమస్యలు మన బిడ్డకి ఆలోచించండి. సీరియస్లీ పెళ్ళి అయింది, కట్టకనుకలు ఇచ్చేశారు, మన బిడ్డ వెళ్ళింది, కానీ అక్కడ అనుకోకుండా కొన్ని సమస్యలు ఇరుకుంది మన అమ్మాయి. దానికి కారణం ఏంటన్నప్పుడు మన అమాయకత్వం కావచ్చు, మన గతం కావచ్చు, లేదన్నప్పుడు వీళ్ళకున్న కట్ట పిచ్చి కావచ్చు. అలాంటప్పుడు మన బిడ్డని మన ఇంటికి తెచ్చేసేయండి, ఏం పర్లేదు. ఆ తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవ్వటమో తర్వాత ఎలాగైనా చూద్దాం. ఖమ్మం జిల్లా చెందినటువంటి పూజిత వాళ్ళు సమ్ తండా ఏరియా ఏదో ఎస్టీ వాళ్ళు, చాలా చక్కగా ఉంది అమ్మాయి, చూడండి ఎంత బాగుంది. ఈ ఎస్టీలలో సుగాలి అంటారు, లంబాడి వాళ్ళు అంటారు, చూస్తారా, వాళ్ళు నాయక్ అంటారు. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న చాలామంది ఉన్నారు. మంచి మంచి మోడలింగ్ రిమైనింగ్ దాంట్లో కూడా బాగానే ఉన్నారు. అందుకే ఈ ఎస్టీలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఈ గిరిజనులు తెలంగాణలో ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సుగాలి, దట్ మీన్స్ లంబాడి అంటారు చూసారా, వీరిని ఎస్టీ తొలగించడం అని చెప్పి అసలు దాదాపు ఒక రకమైన ఉద్యమం అనేది మన అమ్మాయి చేసి సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు బాగా చదువుకుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు, మనకి ఉద్యోగాల్లో ఉంటారు, బాగుంటారు. దెన్ ఆలోచన విధానం మాత్రం కొంతమందికి అగైన్ ఎలాగా ఒక రకమైనటువంటి దురాశ అన్నట్టు, దాన్ని ఎలా చెప్పాలి, కొంతమందికి మాత్రమే ఇది. ఎందుకంటే నిన్న కూడా విజయ్ దేవరకొండ ఇష్యూ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. కొంతమంది ఇంకా దురాశ కావచ్చు, లేదన్నప్పుడు లేనిపోయిన అనుమానాలు కావచ్చు, లైక్ ఇలా. అండ్ అదేమంటే పరువు అన్నట్టు, ఎవడైనా రెచ్చగొడితే రెచ్చిపోవటం, ఇలా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈ అమ్మాయి పూజితో వచ్చేసి ఇదంతా పెళ్ళికి అవటానికి ముందు, పెళ్ళి మొన్న ఫిబ్రవరిలో మార్చిలోనే అయినట్టుంది, అది ఏప్రిల్లో పెళ్ళి, హార్డ్లో 2-3 నెలలు అన్నారంటే మేము ఏప్రిల్ అనొచ్చు. పెళ్లి చేశారు, పెళ్ళప్పుడు కూడా 11 లక్షలు కట్నం ఇచ్చారంట. అంటే కట్నం అంటే పెళ్లి కార్యక్రమం లైక్ ఇవన్నీ, తర్వాత చాలా ఇచ్చారంట. ఈ పిల్లోడి దగ్గరికి వచ్చింది, హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉంటారు. ఆ పిల్లోడు శ్రీనివాస్, ఈ పిల్లోడు వచ్చేసి ఒక నగల కొట్లో పనిచేస్తున్నాడు, జ్యువెలరీ షాప్లో. ఈ మూమెంట్లో అదనపు కట్నం అంటూ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళ నాన్న అడిగితే పంట వేసాం కదా, పంట చేతికి వచ్చాక డబ్బులు ఇద్దాం అని చెప్పేసి అన్నారంట. ఈలోపు ఏమైంది, ఊర్లో ఉన్నటువంటి చెత్తనా కొడుకులు, ఒరే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి మీకు అసలు పడదు కదా, వాళ్ళు మీ శత్రువులు కదా, ఆ శత్రువులతో నీ ఆవిడ ఎంత క్లోజ్గా ఉందో చూడు అని ఫోటోలు వీడియోలు పంపారట. అది ఇప్పుడుది కదా రా బాబు, అది ఎప్పుడుదో పెళ్ళికి ముందు కదా, ఊర్లో ఉంటాం సరదాగా ఉంటాం, దానిలో ఇబ్బంది ఏంటనంటే పాపం చెప్తే నువ్వు మా శత్రువుల్ని వెనకేసుకొస్తావు అన్నట్టు మరలా అక్కడ గొడవ అంట. ఓ పక్క అది, ఓ పక్క డబ్బు, ఇది అంతా కలగలే పాపం అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టారంటే పాపం నేను ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. ఆడవారైనా మగవారైనా ఇలాంటి వేధింపులు కనుక మీరు గురవుతూ ఉన్నట్టయితే ధైర్యంగా మీ పుట్టింటి వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇవ్వండి, అంతే తప్ప ఇట్లా చనిపోవడం చేయకండి. గారాభంగా పెంచుకుని మీ కళ్ళందరిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఏమైపోవాలి? ఈ భర్త శ్రీనివాస్తో పాటు ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగతా 5 ఎవరు ఉండే, మొత్తం 6 మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది, విచారణ చేస్తూ ఉన్నారు. మరలా చెప్తాను, గుర్తుంచుకోండి, ఆడవారైనా మగవారైనా పెళ్ళైన తర్వాత సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, వాటిని చక్కదిద్దుకోండి. ఇక అవ్వట్లేదు అనుకుంటే దూరం జరగండి, ఎవరి దారి వదలట్టు చూసుకోండి, అంతే తప్ప అక్కడే ఉండి కలిసిమెలిసి ఉంటున్నప్పుడు అయితే చంపుకుంటున్నారు, లేదన్నప్పుడు చస్తున్నారు, ఇంక చివరికి ఏదేదో అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నష్టం ఇరు వర్గాలకి నష్టాలే. మళ్ళీ అయితే ప్రాణం పోయితే లేదంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో అంత దూరం వెళ్ళకండి. అండ్ ఇక మీదట పెళ్లి చేసుకునేటప్పుడే ఆడదాని ఆస్తి సైడ్ నుంచి ఫస్ట్ మీ మైండ్ నుంచి తీసేయండి. అలా అనుకుంటే ముందే చెప్పండి, ఇదిగో నాకు 100 కోట్లు కావాలి, ఇదిగో నాకు 1,00,000 రూపాయలు కావాలి. పెళ్లికి ముందు ఇస్తావు, పెళ్లి తర్వాత ఇస్తావు, మీ ఇష్టం. బట్ పెళ్లి తర్వాత అన్నప్పుడు నేను అసలు ఏం అడగను. అలా ఉంటారా అంటే ఉండరు, ఆస్తి అంతే అక్కడిది. బట్ తల్లిదండ్రులు అడగాలి, అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఇదిగో ఇంత ఇస్తున్నాం బాబు, ఇంకా నీకు ఏమైనా కావాలా. వన్స్ నీ ఇంటికి ఉందంటే ఆమె నీ ఇంటి పిల్ల, నీ ఇంటి దేవత. మేము పండగలప్పుడు చక్కగా మా ఇంటికి తీసుకొచ్చుకుంటాం, అంతే తప్ప మరలా మేము సంపాదించడంలో వాటాలన్నా అదని తిన్నాం, అది అయ్యేది కదని క్లారిటీ తీసుకోవాలి. అలాగే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అయితే దయచేసి చనిపోవడం మాత్రం చేయకండి.